రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు మోదీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు. రాహుల్ ఫ్యామిలీ త్యాగాల ఫ్యామిలీ అన్నారు. రాహుల్ను ఇందిరాగాంధీలా చంపేస్తామంటూ పిరికి పందలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్పై అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు సునీతారావు. ఈ రోజు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసిందేమో కానీ మా లీడర్ కోసం, రాహుల్ గాంధీ గారి కోసం ఎంత దూరం అన్న పోతుంది మహిళా కాంగ్రెస్. ఈరోజు పర్సనల్ అటాక్ ఎవరిని చెయ్యొద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. ప్రతిసారి మరి నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మహిళలపైన లైంగిక వేధింపులే కానీ, ఇప్పుడు పర్సనల్ అటాక్ సంబంధించి కానీ మోదీ గారే కానీ అమిత్ షా గారు కానీ ఈరోజు మౌనం వహించడం పద్ధతి కాదు అని ఒకసారి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మా ఎల్ఓపి లీడర్ అయిన రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఈరోజు ఏం మాట్లాడతారండి? ఒక్కసారి కూడా ఖండించిన పాపన పోలేదు. మేము ఎవరినైనా పర్సనల్ అటాక్ చేస్తున్నామా? దమ్ముంటే తేల్చుకోండి ఎలక్షన్స్లో, అంతేగాని పర్సనల్ అటాక్ చేయొద్దు అని చెప్పి మేము మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇస్తున్నాం. మరి ఈరోజు మార్వా గారే కానీ ఇంతకన్నా ముందు రాహుల్ గాంధీ గారిని బిఫోర్ ఏమని మాట్లాడినారు? 4 ఘోష తీసుకొస్తే 11 లక్షలు రివార్డ్ ఇస్తారంట. ఎవడయా మాట్లాడేది? కార్యకర్తలు కాదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన పరంజిత్ సింగ్ మార్వా ఏం మాట్లాడతాడండి? మీ నాయనమ్మని చచ్చిపోయినట్టు, మీ నాయనమ్మ చచ్చిపోయినట్టు నువ్వు చచ్చిపోతానంటావు. అంటే చంపేస్తారా? బీజేపీ వాళ్ళు చంపేస్తారా అని అడుగుతున్నా. ఆర్ఎస్ఎస్ నీతి ఇదేనా? మనుషుల ప్రాణాలు తీసుకుంటారా? వాళ్ళ ఫ్యామిలీ త్యాగాల ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ త్యాగాల ఫ్యామిలీ. మీ బీజేపీలో ఎవరు త్యాగం చేసిండో ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఇంతమంది ఉన్నారు. మరి ఈరోజు ఒక్కడు నోరు తెరిచి మాట్లాడితే ఓ టెర్రరిస్ట్ అంటాడు, వాడు 4 ఘోష తీసుకొస్తే 11 లక్షలు ఇస్తానంటాడు, ఇంకోడేమో మీ నాయనమ్మ చచ్చిపోయినట్టు నిన్ను కూడా చంపేస్తామని అంటాడు. వాడిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని చెప్పి మేమందరం కూడా పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో బీజేపీ ఎంపీలే కానీ, ఎమ్మెల్యేలే కానీ, కార్యకర్తలే కానీ ఎవరే కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తగిన శాస్తి బుద్ధి చెప్తాం. మీకు దమ్ముంటే ఎలక్షన్స్లో కొట్లాడండి. ఈరోజు మీకు ఏ ఫిగర్ వచ్చింది ఎలక్షన్స్లో చూసుకున్నారు. ఈరోజు చూసుకున్నారు ఏ విధమైన ఫలితాలు మీకు వచ్చాయో. ఈరోజు గుండె ధైర్యం ఉంటే ఎలక్షన్స్లో కొట్లాడండి. పిరికి పంద చర్యలు చేయొద్దని చెప్పి మళ్ళీ ఒకసారి మహిళా కాంగ్రెస్ హెచ్చరిస్తుంది.